ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడి నామములో వందనాలు. బాగున్నారా? ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. నీ పాదములు ఎప్పుడునో తొట్టిల్లదు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నీ పాదములు ఎప్పుడు తొట్టిల్లవు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ పాదములు తొట్టిల్లవు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నడిచే త్రోవ తప్పు మార్గంలో వెళ్ళకుండా ఉంటది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడు తప్పు మార్గంలో వెళ్ళకుండా ఉంటాం, ఎప్పుడు మన నడవడిక కరెక్ట్ గా ఉంటది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అక్కడ ప్రారంభంలోనే ఒక మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు 3వ అధ్యాయంలో. చూడండి, నా కుమారుడా, నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. ఇవి నీకు దీర్ఘాయువును శిఖశివంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను అని చెప్పడం ప్రారంభిస్తూ అక్కడ డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ప్రేమించిన బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. మన పాదం తొట్టిల్లకుండా ఉండాలి అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, వాక్యం ప్రకారం బ్రతకడం ప్రారంభించాలి. ఎప్పుడైతే వాక్యం ప్రకారం బ్రతకడం మనం ప్రారంభిస్తామో అప్పుడు మన పాదాలు తొట్టిల్లవు. అనగా మన మార్గం అనేది తప్పు మార్గంలోకి వెళ్ళకుండా సరైన మార్గంలో మనం ఉంటాం. అందుకే దేవుడు తేటగా చెప్తా ఉన్నాడు ఉదయకాల సమయంలో, మనం సరైన స్థితిలో ముందు కొనసాగాలి అంటే తప్పక మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. ఎందుకు వాక్యానుసారంగా బ్రతకాలంటే ఎలా సాధ్యమవుతుందంటే, వాక్యాన్ని వినాలి, విశ్వాసం ఉంచాలి, దాన్ని అనుసరించి నడవాలి. చాలా మంది వాక్యం వింటారు కానీ దాన్ని అనుసరించి నడరు. ఎప్పుడైతే దాన్ని అనుసరించి నడుస్తారో అప్పుడు మాత్రమే ఆశీర్వదించబడతారు. ఈ దినాన నువ్వు వాక్యం వింటున్నావు కానీ దాని ప్రకారం నడవడానికి సిద్ధపడుతున్నావా? ఒకసారి ఆలోచించుకో. నీ యొక్క పాదము తొట్టిల్లకుండా ఉండాలి అంటే తప్పక నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించాలి. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో ఫలింపు చేయును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధ వందనాలు ప్రభువా, మీకు వేలాది స్తోత్రం అయ్యా. ఈ సమయంలో ప్రభువా, మీ మాటలు నైనా తెలియచేయడానికి మీరు మాకు కృప ఇచ్చారు. విన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు తప్పక వారి జీవితంలో ఫలింపు చేయమని, మేలుతో నింపమని, ఉదయకాలపు ఆశీస్సులు ఆ బిడ్డల మీద ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్